హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీకేజీఎం ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో ప్లేస్ వాల్యూస్ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు వచ్చేసి ప్లేస్ వాల్యూస్ ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. మరి టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని నా యొక్క వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేయగలను. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ప్లేస్ వాల్యూ సిస్టమ్. సో ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రెండు సిస్టమ్స్ ఉంటాయి. అది మన ఇండియాలో వాడేటటువంటి సిస్టాన్ని ఇండియన్ సిస్టమ్ అంటారు. అదే హిందూ అరబిక్ సిస్టమ్. మరి ఇండియాలో కాకుండా మొత్తం వరల్డ్ వైజ్గా అంటే ఎక్కువ కంట్రీస్ వాడేటటువంటిది ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్. మరి అది ఏందనేది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లిజన్. సో ఇన్ ఇండియన్ సిస్టమ్ వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. So we count like this. సో మనము వన్స్, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, ఈ విధంగా కౌంట్ చేస్తాం. ఏంటి? ఇండియన్ సిస్టమ్. అదే వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. ఇది ఈ యొక్క ఇండియన్ సిస్టంలో కౌంట్ చేసేటటువంటి విధానం. మనీ కౌంట్ కానీ ఏదైనా చూసుకున్నట్టయితే ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద ప్లేస్ వాల్యూస్. సో 4 into crore, 4 crores. Next 10 lakhs and 2 lakhs, 10,000, 1,000, hundreds, tens, ones. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి ఎంత వచ్చిందంటే 4 crores 12 lakhs 64,562 ఈజ్ ద ఆన్సర్. సో మనం ఏ విధంగా చదువుతున్నాము వినండి. 4 crores 12 lakhs 64,562. దిస్ ఈజ్ ద ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టంలో ఈ విధంగా చదవడం అనేది జరుగుతుంది, రాయడము, చదవడము. మరి నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి చూసుకున్నట్టయితే వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, million, 10 million, 100 millions. సో డోంట్ కన్ఫ్యూజ్. అక్కడ వన్స్, టెన్స్, 100, తర్వాత 1000 సేమ్, 10,000 సేమ్. ఇక్కడ 1 lakh ఈక్వల్ టు ఇక్కడ 100,000. సో 100,000 అయితే 1 lakh. సో అది కంపేర్ టు ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్. సో ఇది చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా రీడ్ చేస్తాం. సో 224 million. దిస్ ఈజ్ ద మిలియన్ ప్లేస్, దిస్ 3, అండ్ దిస్ 3 thousands place, దిస్ 3 ones place. ఓకే, సో ఇది వచ్చేసి వన్స్ ప్లేస్లో 1000 ప్లేసెస్. దిస్ ఈజ్ అ మిలియన్ ప్లేస్. అందులోనేమో ల్యాక్స్, 10 lakhs, crores ఉంటాయి కదా. ఇందులో అలా కాకుండా ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో హౌ టు రీడ్ దిస్ నెంబర్? 224 millions. చెప్పాను కదా, ఈ 3 కలిపి మిలియన్ ప్లేస్ కాబట్టి 224 millions 134,562. ఇక్కడ వన్స్, టెన్స్, 100, 1000, 10,000 వరకు ఈక్వల్గా ఉంటాయి. చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వన్స్, 100, ఇక్కడ 10,000. సో ఇక్కడ 10,000 వరకు ఈక్వల్ ఉంటుంది ఇండియన్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో 10,000. బట్ అక్కడ ఇండియన్లో 1 lakh ఈక్వల్ టు ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి ఏ విధంగా రీడ్ చేయాలి. ఇది మిలియన్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, వన్స్ ప్లేస్.
ఇక్కడ అక్కడ ప్లేసెస్ ఏముండవు. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crores, 10 crores, లైక్ దట్ ఓన్లీ హ్యావింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ సిస్టమ్ చార్ట్. సో నెక్స్ట్ మనం చూద్దాం వీటిపైన అది ఎలా ఉంటాయి, మరి కామాస్ ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇండియన్ సిస్టమ్, ఫస్ట్ టేక్ వన్ ప్రాబ్లం. సో 2, 3, 4, 6, 7, 8 for example. So Indian system, how to read this number? See, ones, tens, 100, 1000, 10,000, lakh. What is this? 2,34,678. See how to use commas. First 3 digits, 1, 2, 3. 3 digits after comma keep. Indian system 3 digits after 2 digits. After 2 digits. So 2,34,678. How to read? 2,34,678. Okay, so like this. So next problem. So how to use commas? First 3 digits after 2 digits. Indian system 1, 2, 3. Comma keep 1, 2. 1, 2. Okay, this is the using commas of Indian system. So Mari, how to read? Ones, tens, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. So 6 crores 67 lakhs 54,265. So 6 crore 67 lakh 42,265. So 265 like this. సో ఈ విధంగా రీడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఇండియన్ సిస్టమ్. సో అన్నిట్లలో ఇదే విధంగా ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి, నెక్స్ట్ 2 డిజిట్స్. మరి నౌ హౌ టు యూజ్ కామాస్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 6, 7, 8 and 9. So this number how to read international system and how to use commas. So in Indian system first 3 digits after 2 digits we take, but in Indian international system is always you take 3 digits commas. 1, 2, 3. 3 digits after 1 comma and one more 3 digits. 1, 2, 3. Next also 3 digits. So this one how to read? So ones, tens, 100, 1000, 10,000, 100,000, million, 10 million, 100 million, like that. So here 3,756,9. సో లిజన్, మీరు 3 మిలియన్ అంటే THRE అని 456 అని రాయాలి. ఇక్కడ నేను షార్ట్లో రాశాను, మీరు మాత్రం ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో 3,456,789. ప్రతిసారి హండ్రెడ్స్ అనేవి చదువుతూ
ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ so in this is 3 3 1 2 3 after comma 1 2 3 comma 1 2 3. So this one how to read? Ones, tens, hundred, thousand, 10,000, 100,000, million, 10 million, 100 millions. So 770 million 268,671. సో ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇండియన్ సిస్టమ్కి ఫస్ట్ 3 digits ఆఫ్టర్ 2 digits, బట్ ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఆల్వేస్ 3 digits వి టేక్ యూజింగ్ కామాస్. కామాస్కి ఏ విధంగా యూజ్ చేయాలి ప్రతిసారి? సో ఫస్ట్ 3 digits, తర్వాత 2 digits ఇన్ ఇండియన్ సిస్టమ్, బట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ 3 digits. 3,456,000. ఇక్కడ చూడండి 770 మిలియన్ అంటే 770, ఇక్కడ 268. ఈ విధంగా హండ్రెడ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఇందులో. ఇక్కడ ఇది 100 మిలియన్, 100,000, 100 ఈ విధంగా ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నౌ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. మరి సింబల్స్ ఎలా ఉంటాయి? లెస్ దెన్ సింబల్ ఎలా ఉంటుంది, గ్రేటర్ దెన్ సింబల్ ఎలా ఉంటుంది, మరి అవి ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని చూసి చూద్దాం. లెస్ దెన్, లెస్ అంటే తక్కువ కదా, సో ఫస్ట్ తక్కువగా ఉండాలి, ఇది సింబల్. సో ఇక్కడ తక్కువ స్పేస్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని లెస్ దెన్ అని పిలుస్తాం. ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఏముండాలంటే ఇది ఎల్ ఆకారంలో ఉంది కాబట్టి లెస్ దెన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మరి గ్రేటర్ దెన్, గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ అంటే ఎక్కువ. ఫస్ట్ గ్రేట్ కదా, గ్రేటర్ అంటే ఎక్కువ ప్లేస్ ఉండేది చూసుకోవాలి ఇది. సో ఇక్కడ ప్లేస్ ఎక్కువగా ఎక్కడ ఉంది ఇది కాబట్టి ఫస్ట్ గ్రేటర్ దెన్ అంటే ఈ విధంగా గుర్తుంచుకోండి. లెస్ దెన్ సింబల్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఇవి. సో మరి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము ఏ సింబల్ని ఎలా యూజ్ చేయాలి, మరి ఏది పెద్ద నెంబరు ఏది చిన్న నెంబరు అనేది గుర్తుపట్టడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. సిక్స్ ఫైవ్ ఫోర్ 6543. సో ఇందులో బిగ్ నెంబర్ ఏది? ఇది 43. అంటే ఇక్కడ పెద్దగా ఉండేది పెద్ద నెంబర్ చూపించాలి, అంటే ఇక్కడ పెద్ద ప్లేస్ ఎక్కడుంది ఇది కాబట్టి లెస్ దెన్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఏ సింబల్ని యూజ్ చేస్తాం? లెస్ దెన్. ఎందుకు? ఎక్కువగా ఉన్న సైడు ఎక్కువ స్పేస్ ఉన్నది పెట్టాలి కాబట్టి. లేదు 546, 594 ఈ విధంగా ఉంది, మనకు చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి సో 594 ఈజ్ బిగ్ నెంబర్ అని చెప్పేసి ఇలా పెడతాం. నెక్స్ట్ వచ్చేసి 3925 అని ఉంది. సో ఈజీగా మనకు తెలుసు కాబట్టి గ్రేటర్ దెన్, ఎందుకంటే ఇది ఇక్కడ పెద్ద ఉంది కాబట్టి పెద్దది ఇక్కడ రావాలి, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఒకసారి మర్చిపోతే ఇచ్చిన నెంబర్ 6542, 6542, 6543 ఈ రెండిట్లలో పెద్ద నెంబర్ ఏదనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఇది ఓకే అయితే ఈ యొక్క సింబల్లో స్పేస్ ఎక్కువగా ఉండేది పెద్ద నెంబర్ సైడ్ పెట్టాలి. ఓకేనా? పెద్దగా ఉండే సైడు, సో పెద్దగా ఉండే సైడు మనము చూస్ చేసుకొని పెట్టుకోవాలి. మరి చిన్న నెంబర్స్ అంటే ఓకే ఫైండ్ అవుట్ చేస్తాము, గుర్తుంటుంది. మరి పెద్ద నెంబర్స్ ఉంటాయి, అవి ఎట్లా గుర్తుపట్టి ఎలా సింబల్ని చెయ్యాలి?
9654321 9672542. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని మనము ఏ విధంగా కనుక్కుంటాం? ఏది బిగ్ నెంబర్ అనేది మనకు తెలియదు కదా. ఇంత పెద్ద నెంబర్ ఉంది. సో ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, చూడండి అవి ఏంటో. ఫస్ట్ ఏం చేయాలంటే బౌత్ సైడ్, టూ సైడ్స్ ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయా, ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సో 7 7 ఈక్వల్ ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి ఈక్వల్ లేవు, ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఈక్వల్ లేని రాద్దాం. 96725 96754. సో ఇక్కడ ఈక్వల్ లేనివి రాసినాం. అంటే ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 5 డిజిట్సే ఉన్నాయి. మరి వీటిని ఉపయోగించి ఏ విధంగా చేస్తాము? సో రూల్ నెంబర్ 1, ఫస్ట్ ఏం చేయాలంటే డిజిట్స్ని కౌంట్ చేయాలి. సో ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. ఆటోమేటికల్లీ ఇది బిగ్ నెంబర్ అని పెట్టేయచ్చు డైరెక్ట్లీ. ఎక్కడ ఎక్కువ డిజిట్స్ ఉంటే అది బిగ్ నెంబర్, దట్ ఈస్ ద బిగ్ నెంబర్. దిస్ సైడ్ ఈజ్ ఓన్లీ 5 డిజిట్స్ ఆర్ దేర్, దిస్ సైడ్ ఈజ్ 6 డిజిట్స్, మీన్స్ 1s, 10s, 100, 1000, 10,000, lakhs. Here 9,67,254 is there. Here 96,754 only is there. Here 96,000. Here 9,67,000. సో ఈ విధంగా చదివి పెట్టకుండా కూడా we count just digits. డిజిట్స్ని కౌంట్ చేసి కూడా బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ని మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి, మరి సేమ్ డిజిట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ అంటే డిజిట్స్ని బేస్ చేసుకొని చేసినాం సార్, ఇక్కడ సేమ్ డిజిట్స్ ఉన్నాయి, మరి ఎలా చేయాలి? సో దానికి ఒక రూల్ ఉంది, చూడండి. సో 96,54,321. Here 96,72,542. ఓకే. సో మరి వీటిని ఏ విధంగా చూసుకోవాలి? 7 7 ఉన్నాయి. మరి ఇందులో బిగ్ నెంబర్ ఎలా తెలుస్తుంది మనకి? సరే, కొందరికి ఫైండ్ అవుట్ చేస్తారు, వచ్చేస్తుంది. ఎలా? ఇయర్ 96 lakhs ఉన్నాయి, ఇక్కడ 96 lakhs ఉన్నాయి, ఇక్కడ 54,000, ఇక్కడ 72,000 ఉంది. సో 72,000 అంటే బిగ్ నెంబర్ కాబట్టి దీన్ని చూస్ చేసుకుంటారు. ఆ విధంగా కాకుండా ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్ ఏం లేదండి. సో ఫస్ట్ డిజిట్ని కంపేర్ చేయండి. కంపేర్ విత్ ఫస్ట్ డిజిట్ 9 9. ఓకే, రెండు సేమ్ ఉన్నాయి, లీవ్ ఇట్. సేమ్ ఉన్నాయి కదా, లీవ్ ఇట్. నెక్స్ట్ సెకండ్ డిజిట్స్ ఆల్సో సేమ్ ఈజ్ దేర్. సో ఇది కూడా వదిలేయండి. నెక్స్ట్ థర్డ్ డిజిట్ ఏముంది? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో మరి 5 పెద్దదా 7 పెద్దదా? 5 or 7? 7 is the big number. So this is the big number. So like that, more one see. 967654 97654. See, ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఈక్వల్ ఉంది. నెక్స్ట్ 6 7 ఈజ్ దేర్. ఆటోమేటికల్లీ దిస్ ఈజ్ ద బిగ్ నెంబర్. ఎస్. సో నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా సరే, హౌ మెనీ డిజిట్ 10 డిజిట్స్ ఉన్నా కూడా సింపుల్ లాజిక్, కంపేర్ చేసుకోవాలి అంతే. సో ఇప్పుడు ఒకటి చూద్దాం. సో ఇది చూడండి. సో ఇందులో 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, ఫస్ట్ 7 7.
Okay, cancel it this 2. Next 7, 7 cancel, 0, 0 cancel, 2, 2 cancel, 6, 6 same ఉన్నాయి కాబట్టి cancel, 8, 8 same ఉన్నాయి, 6, 6 also same, 7, 7 also same, 1, 1 also same కాబట్టి cancel చేసేసినాం. నెక్స్ట్ 4, 5 ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంది, ఇక్కడ ఉంది మనకు ఆన్సర్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి ఏది బిగ్ నెంబర్? 5 is the big number, like this. నెక్స్ట్ 1 more. ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే ఈక్వల్ ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. So see, here also 10 digits is there. So now once see 10 ఈక్వల్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ నెంబర్ 1 చూసుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి రూల్ నెంబర్ 1 ప్రకారం. సో లేదు అని అంటే మనము డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకున్నట్టు. కానీ ఇక్కడ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, రూల్ నెంబర్ 2ని అప్లై చేయాలి. రూల్ నెంబర్ 1 ఏంటి, కౌంట్ చేయడం. రూల్ నెంబర్ 2 ఏంటి, క్యాన్సిల్ చేయడం. ఈజీగా గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 1 కౌంట్ చేయడం, రూల్ నెంబర్ 2 క్యాన్సిల్ చేయడం. ఇది కొంచెం షార్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 9 ఉంది, క్యాన్సిల్ చేయండి. 6 ఆల్సో క్యాన్సిల్ ఇట్. 5 క్యాన్సిల్ చేయండి. 2 సేమ్ ఉన్నాయి వాటికి క్యాన్సిల్. 3 ఆల్సో సేమ్. 6 ఆల్సో సేమ్. 8 ఆల్సో సేమ్. హియర్ 6 ఈజ్ దేర్, హియర్ 5 ఈజ్ దేర్. సో ప్లేస్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉందని చెప్పేసి ఇక్కడ 6 క్యాన్సిల్ చేయదు. ఓన్లీ ప్లేస్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉండాలి. ఇక్కడ థర్డ్ 1, ఇక్కడ థర్డ్ 1. సో తర్వాత ఎంత ఉంది అనేది మనకు సంబంధం లేదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. విచ్ ఇస్ ద బిగ్ నెంబర్? 6 ఇస్ ద బిగ్ నెంబర్. ఎస్. సో ఆన్ ద టైమ్ యూజ్ గ్రేటర్ దెన్. గ్రేటర్ ఫస్ట్, గ్రేట్ అంటే ఎక్కువగా ఉన్నది, అందుకని ఎక్కువ స్పేస్. గ్రేటర్ దెన్, లెస్ దెన్. ఇది ఈ విధంగా సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధానం. సో ఈ లెస్ దెన్, గ్రేటర్ దెన్ నే కొంచెం గుర్తుంచుకోండి. లెస్ దెన్, లెస్ అంటే ఎల్లాకారంలో ఉండాలి అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. లెస్ అంటే తక్కువ, ఇక్కడ తక్కువ స్పేస్, ఇక్కడ ఎక్కువ స్పేస్. గ్రేటర్, గ్రేటర్ అంటే ఫస్ట్ గ్రేటర్ అంటే ఎక్కువ కదా. సో ఎక్కువ ప్లేస్, తర్వాత తక్కువ ప్లేస్. ఇది ఈ యొక్క చిన్న లాజిక్. ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, లెస్ దెన్, గ్రేటర్ దెన్ చేయడం చాలా ఈజీ. ఇందులో రూల్ నెంబర్ 1 ఏంటి, ఫస్ట్ కౌంట్ చేస్తాం, తర్వాత ఏంది క్యాన్సిల్ చేసుకుంటూ చేయడమే. ఇక్కడ చూడండి, ఇక్కడ 65 42, ఇక్కడ 65 43. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 2 3, ఈ 3 సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసి చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ 1 క్యాన్సిల్ అవుతుంది. 46 94, ఈ మొత్తం తీసుకోకుండా 4 9 తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ ఇంటర్నేషనల్ మరియు ఇండియన్ సిస్టమ్ ప్లేస్ వాల్యూస్ అండ్ కామాస్ అండ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.